ఈ వ్యక్తిని చూడండి. అతని ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో వారి పేరుని అతని శరీరంలో టాటూస్ పొడిపించుకుంటున్నాడు. ఇతని పేరు లియోనెడ్. ఇతనికి ఒక రేర్ టైప్ ఆఫ్ మెమరీ లాస్ ప్రాబ్లం ఉంది. అతని తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి లియోనెడ్ కి ఏమీ కొత్తగా గుర్తుండవు. ఒక్క రోజులోనే చాలా సార్లు మెమరీ లాస్ అయి అతను ఏం చేస్తున్నాడు, ముందు ఏం జరిగిందో మర్చిపోతాడు. అండ్ అతనికి చివరిగా క్లియర్ గా గుర్తున్న ఒక్కగానొక్క మెమరీ అతని భార్య చనిపోయిన రాత్రిది. వీళ్ళపైన జాన్జీ అనే ఒక అతను అటాక్ చేసి అతను లియోనెడ్ భార్యని చంపేశాడు. సో ఇప్పుడు లియోనెడ్ కి ఉన్న ఒక్కగానొక్క గోల్ అతని భార్య చావుకి కారణమైన జాన్జీని కనిపెట్టాలి, అతన్ని చంపాలి. లియోకి గుర్తుండవు కాబట్టి అతను ఒక సిస్టమ్ ఫాలో అవుతాడు. మనుషులని, వస్తువులని, చోట్లని పోలరైట్ ఫొటోస్ తీసుకుంటాడు. అండ్ ఆ ఫొటోస్ పైన నోట్స్ రాసుకుంటాడు. మరియు ముఖ్యమైన విషయాలనైతే మర్చిపోకూడదని అతని స్కిన్ పైన టాటూస్ చేయించుకుంటాడు. లియోనెడ్ ఇలాంటి కండిషన్ లో ఉన్నప్పటికీ కూడా అతనికి హెల్ప్ చేయడానికి నాటలీ మరియు టెడీ అనే ఇద్దరు ఫ్రెండ్స్ దొరుకుతారు. కానీ అతనికి ఎవరిని నమ్మాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళని ప్రతిసారి చూసేటప్పుడు కొత్తగా కలిసినట్టు ఉంటుంది. ఫొటోస్ లో వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని రాసుండడం వల్ల వాళ్ళు చెప్పేది అతను నమ్ముతాడు. కానీ వాళ్ళు నిజంగానే అతని ఫ్రెండ్సేనా? ఒకవేళ అతన్ని వాడుకుంటున్నారా, లేదా అతని భార్య చావులో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? లియోనెడ్ అతని నోట్స్ మరియు టాటూస్ ని బట్టి క్లూస్ ని ఫాలో అవుతాడు. ఎప్పుడూ అతనికి దొరికిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ని ఒకటి చేసి ఎలాగైనా జాన్జీని కనిపెట్టి అతని పైన రివెంజ్ తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. అతని మెమరీ ప్రాబ్లం ఆ కిల్లర్ వల్లనే వచ్చింది. కానీ ఇప్పుడు అదే అతనికి పెద్ద శత్రువు. ఈ ప్రాబ్లం వల్ల అతనికి ఎవరు నిజం చెప్తున్నారో లేదా అతను కరెక్ట్ అయిన దారిలోనే ఉన్నాడో కూడా తెలుసుకోవడం ఇంపాసిబుల్ అవుతుంది. చివరికి లియోనెడ్ ఎలా నిజాన్ని కనిపెడతాడనేదే ఈ సినిమా కథ. 2000 ఇయర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పేరు మెమెంటో. ఈ సినిమాని క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేశారు. స్టోరీ టెల్లింగ్ రివర్స్ ఆర్డర్ లో ఉండడం వల్ల ఈ మూవీ మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒకవేళ మూవీ ఫైనల్ ట్విస్ట్ తెలుసుకోవాలంటే కింద స్పాయిలర్ అని కామెంట్ చేయండి.